పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. హాయ్, వెల్కమ్ టు RTV బిజినెస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పాపారావు గారు, ఫైనాన్షియల్ అనలిస్ట్. సో ఆయనతో మాట్లాడదాం రండి. నమస్తే పాపారావు గారు. ముఖ్యంగా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది గోల్డ్ ప్రైజెస్ గురించి. అసలు గోల్డ్ ప్రైజెస్ ఫెస్టివ్ సీజన్లో హై అవ్వడం కానీ అండ్ కొన్నిసార్లు లో అవ్వడం, అంటే బెస్ట్ చీపెస్ట్ గోల్డ్ కొనాలంటే చీపెస్ట్ ఏ మంత్లో మనం కొనొచ్చు అంటారు? చీపెస్ట్ ప్రైజెస్లో ఓవరాల్ ఏంటంటేనండి, గోల్డ్ ప్రైస్ అనేది గత అనేక సంవత్సరాలుగా ఓవరాల్ ట్రెండ్ పెరుగుదల. మీకు ముఖ్యంగా 2019లో అవుతుంది, 2019-20 ప్రాంతాల్లో ఇప్పుడు చైనా అమెరికా ట్రేడ్ వార్ టైంలో గోల్డ్ ఒక రికార్డు ఆ రోజు సుమారుగా 61 లేకపోతే 63 వేల రూపాయలకి 10 గ్రాములు వెళ్ళింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో అదే రికార్డుకి వెళ్ళి కొంత తగ్గింది. ఎందుకంటే గోల్డ్కి ప్రధానంగా ఉండే లక్షణం ఏంటంటే, గోల్డ్ ఈ డాలర్తో కనెక్టెడ్గా పెరగటం తగ్గటం అనేది ఉంటుంది ఓవరాల్. ఎందుకంటే గోల్డ్ పెరగటం అంటే డాలర్ బలహీనపడటం. గోల్డ్ అనేది ఎప్పుడు కొంటాం అనేది ప్రశ్నగా కాకుండా ఓవరాల్గా ఏంటంటే, అమెరికా డాలరు బలపడ్డప్పుడల్లా గోల్డ్ బలహీనపడటం అనేది ఆ లింక్ ఎప్పుడు ఉంది. అదే కాకుండా గోల్డ్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన గుణం ఏంటంటే, ఇతరేతర అన్ని ఇన్వెస్ట్మెంట్ అంటే మదుపు పెట్టుబడి మార్గాలు మూసుకుపోయినప్పుడు, అంటే ఇతరేతర అన్ని పెట్టుబడి మార్గాల్లో పెట్టుబడి పెడితే లాభాలు ఉండకపోగా డబ్బులు స్టకప్ అయిపోతాయని కానీ, లేకపోతే విలువలు పతనం అవుతాయని కానీ. ఉదాహరణకి షేర్ మార్కెట్లో ఈరోజు విపరీతమైనటువంటి వాలటిలిటీ, ప్రపంచవ్యాప్తంగా వాలటిలిటీ ఉన్న సందర్భంలో ఉన్నాం. తాత్కాలికంగా కొంతమేరకు కొన్ని మార్కెట్లో పెరుగుతున్నప్పుడు కనపడుతున్నప్పటికీ షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఈరోజు నికరమైనవి కాదనేది ఎక్స్పర్ట్స్ అంతా చెబుతున్నటువంటి విషయం. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో షేర్ మార్కెట్లోకి వెళ్ళాలి అనేది తగ్గుద్ది. అలాగే రెండోది ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం ఉదాహరణ తీసుకుంటే, భారతదేశంలో ఇది హైదరాబాద్ లాంటి చోట్ల కొన్ని చోట్ల ఇప్పటికీ కొంత కనపడుతున్నా ఓవరాల్ ట్రెండ్ అయితే గతంలో లాగా లేదు. అలాగే ఈరోజు చూసుకుంటే అమెరికా లాంటి దేశాల్లో ప్రధానంగా కమర్షియల్ రియల్ ఎస్టేట్ పతనం, అలాగే హౌసింగ్ రియల్ ఎస్టేట్ కూడా దెబ్బతింటాం, ఇవన్నీ కనపడుతున్నాయి మెల్లమెల్లగా. కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్లో విలువలు 5వ వంతుకు పడిపోయినటువంటి సందర్భాలు కూడా అమెరికా కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అనేవి లాభదాయకమైనవి కాకపోగా అవి కొంచెం రిస్కీగా మారినటువంటి వాతావరణం. అలాగే ఇతరత్ర రకరకాలైనటువంటి మదుపు మార్గాలన్నీ మూసుకుపోతున్న సందర్భం ఇది. రెండో పక్కన అమెరికన్ ఎకానమీ కూడా పైకి బలంగా కనపడుతున్నప్పటికీ దానిలో కూడా చాలా బలహీనతలు ఉండి, అది ఏ క్షణానైనా మాంద్యం దిశగా వెళ్ళొద్దా అనే ప్రమాద సూచికలు అనేక సందర్భాల్లో కనపడతానే వస్తున్నాయి. ఉదాహరణకి అమెరికన్ బ్యాంకులు ఆ మధ్యకాలంలో సిలికాన్ వ్యాలీలో ఒక బ్యాంకు, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది ఒకటి, అలాగే ఇంకో బ్యాంకు, అట్లా ఫస్ట్ బ్యాంక్ అదొకటి, ఇంకా ఇతర ఈరోజు ఉన్న పెద్ద బ్యాంకులు కూడా, అమెరికాలో ఉన్న చాలా పెద్ద బ్యాంకులు కూడా ఈరోజు ప్రమాదవంచన ఉన్నాయనేసి అనేక సంకేతాలు కనపడుతున్నాయి. ఎందుకంటే అమెరికాలో పెద్ద పెద్ద బ్యాంకులు కూడా ఈరోజు తమ దగ్గర ఉన్నటువంటి లోన్స్ని, ఏదైతే ఇతరులకి లోన్స్ ఇచ్చినాయో ఆ లోన్స్ తిరిగి రాబట్టుకునే అవకాశం లేదు. ఇక మేము ఇచ్చిన రుణాలు వాటి తాలూకు కిస్తీలు తిరిగి కట్టే స్థితిలో జనాలు లేరు, కాబట్టి మొండి బకాయిలు పెరుగుతాయి అనే భయంతో ఆ లోన్స్ని వసూలు చేసుకునే ఇతరత్ర ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు వాటికి అమ్మేసుకుంటున్నాయి లోన్స్ని పెద్ద పెద్ద బ్యాంకులు కూడా. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? అమెరికాలో ప్రజల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు, లేకపోతే ఇతరత్ర ఆదాయ మార్గాలు తగ్గుతున్నాయని. కాబట్టి ఈ సందర్భాలలో ఎప్పుడైతే రిస్క్ అన్ని రకాల పెరుగుద్దో, రియల్ ఎస్టేట్లో పెడితే రిస్కు, లేకపోతే బ్యాంకింగ్ రంగం రిస్క్లో ఉంది, లేకపోతే మీరు చూసుకునేటట్లయితే మన ఇతరత్ర ఏ పెట్టుబడి మార్గం చూసుకున్నా మూసుకుపోతున్న సందర్భంలో దారులు మిగిలిన ఏకైక మార్గంగా బంగారం ఎప్పుడు ముందుకు వస్తుంది. అన్ని పెట్టుబడి మార్గాలు దెబ్బతింటున్నప్పుడు, మూసుకుపోతున్నప్పుడు బంగారం వస్తుంది. అది ఇంకోటి ఏంటంటే, కంపారిటివ్గా ఇందాక నేను చెప్పినటువంటి డాలర్తో పోలిస్తే డాలర్ బలంగా ఉన్నప్పుడు బంగారం బలహీనంగా, డాలర్ బలహీనంగా ఉన్నప్పుడు బంగారం బలంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు డాలరు స్ట్రెంగ్త్ అనేది చాలా ప్రశ్నార్థకంగా మారుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే ఉదాహరణ తీసుకునేటట్లయితే కనుక రష్యా యుక్రెయిన్ యుద్ధం సందర్భంలో చాలా దేశాలు ఈరోజు డాలర్ని వదిలేయాలనే నిర్ణయానికి వచ్చినాయి రష్యా యుద్ధం నేపథ్యంలో. ఎందుకంటే రష్యాకు చెందినటువంటి బిలియన్ల కొద్దీ ఈ వాళ్ళ వనరులని, డాలర్ రూపంలో ఉన్న వనరులని అమెరికా తన బ్యాంకుల్లో బిగబట్టింది రష్యాకి ఇవ్వకుండా. పైగా ఏంటంటే ఆ డబ్బుని తీసుకెళ్లి యుక్రెయిన్కి ఇచ్చి యుక్రెయిన్ ఆయుధాలు కొనడానికి ఆ డబ్బులు అందజేయాలనే నిర్ణయానికి రావడం, ఇవన్నీ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా
అమెరికా మీద ఆధారపడి అమెరికా డాలర్ మీద మనం ఆధారపడితే రేపు పొద్దున కనుక పరిస్థితి చెడిపోయి బెడిసి కొడితే కనుక మన డాలర్లు మన సంపద మొత్తం అమెరికా చేతిలో చిక్కుపోద్ది, డాలర్లో పెట్టుకుంటేనే భయం కొద్దీ ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు డాలర్ని వదిలేయడానికి సిద్ధపడుతున్నాయి. డాలర్లో కాకుండా తమ స్వంత కరెన్సీలలో వ్యాపారం చేసుకోవాలని నిర్ణయించుకుని, కాదు కూడదు అంటే రష్యా లాంటి దేశాలు యువాన్ లాంటి కరెన్సీల్లో, అదే గల్ఫ్ దేశాలు కొన్ని యువాన్ లాంటిది కరెన్సీల్లో, చైనా కరెన్సీలో ఇట్లా వ్యాపారాలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నాయి. నెమ్మదిగా డాలర్ ప్రభావం తగ్గుతూ వచ్చిన కొద్దీ అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనమవుతా పోద్ది. ఆ క్రమంలోనే అనివార్యంగా ఇప్పుడు సుమారు 60,000 పరిధిలో నిన్నటి వరకు గోల్డ్ విలువ 60,250, 60,000 చిల్లర గోల్డ్ 10 గ్రాములు ఉంది. అలాగే అది ఇంకా ముందు కాలంలో ఖచ్చితంగా ఏంటంటే పెరిగే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. సరే, భారతదేశంలో ఈరోజు పండగల సీజన్ అని మనం చెప్పుకుంటాం, కానీ ఓవరాల్గా ఏంటంటే భారతదేశంలో కూడా కొనుగోలు ఇప్పుడు ఈ పండగల సీజన్లో ఎలా ఉంటుంది అనేది కాసేపు పక్కన పెడితే ముందు కాలంలో డేటా వస్తుంది. అది కాసేపు పక్కన పెడితే ఏంటంటే ఓవరాల్గా బంగారం కొనుగోలు దేశంలో తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అనే దగ్గరికి వచ్చేటట్టుకి ధర విపరీతంగా పెరిగిపోయిన సందర్భంలో భారతదేశంలో ప్రజానీకానికి అందుబాటులో లేకుండా పోతున్న సందర్భం ఈరోజు గోల్డ్కి ఉంది. భారతదేశ ప్రజలు గోల్డ్ని విపరీతంగా అభిమానిస్తారు, ప్రేమిస్తారు. కానీ గోల్డ్ కొనాలంటే ఇప్పుడు 60,000 రూపాయల పైన, మొన్నటిదాకా 63,000 రూపాయలకు కూడా వెళ్ళి వెనక్కి వచ్చింది. మళ్ళీ ఖచ్చితంగా అది పైకి వెళ్ళుద్దని వ్యక్తిగతంగా నా అంచనాల ప్రకారం అయ్యేటట్లయితే గోల్డ్ ఇప్పుడు ఉన్నటువంటి స్థితి దాని అసలు స్థితి కాదు, ఇంకా చాలా వాల్యుయేషన్ దానికి ఉండే పరిస్థితి ఉందనేది నా అంచనా. చాలా విలువ ఉంది. ఎందుకంటే మీకు ఉదాహరణ చెబుతారు, ఇట్లా గోల్డ్ని డాలర్తో పోలుస్తున్నారు. డాలర్ బలపడ్డప్పుడు అంటే ఉదాహరణ డాలర్ బలపడటం అంటే ఏంటి? ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడటం, కానీ దానికదిగా డాలర్ ఎప్పుడూ బలహీనపడతానే ఉంది. ఇతర కరెన్సీలతో పోల్చక పక్కన పెడితే దానికదిగా డాలరు నిరంతరంగా బలహీనపడతానే వస్తుంది గత అనేక దశాబ్దాలుగా. ముఖ్యంగా 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత చూస్తే డాలర్లను అమెరికా విపరీతంగా ముద్రేస్తూ వస్తుంది. దానిలో భాగంగానే కోవిడ్ కాలంలో కూడా భారీ ఎత్తున డాలర్లను ముద్రేసింది. అంటే ఒక కరెన్సీ విపరీతంగా ముద్రించబడుతుందంటే దాని విలువ తగ్గినట్టే. సప్లై పెంచిన కొద్దీ ఒక కరెన్సీని మీరు ఆటోమేటిక్గా దాని విలువ తగ్గుద్ది. అంటే ఆ లెక్కను చూసుకుంటే 2008 కానీ దాని ముందు నుంచి కానీ డాలర్లను ఈ విధంగా విపరీతంగా ముద్రేస్తారవటం వల్ల అమెరికా డాలర్ ఈ పాటికే చాలా బలహీనపడింది. కానీ అది బలపడుతుందనే మాట మనం తరచుగా మాట్లాడుకోవటం, దానికి రిలేటివ్గా గోల్డ్ అనేది బలహీనపడటం, అది డాలర్ బలహీనపడుతుంది అన్నప్పుడు గోల్డ్ బలపడటం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రపంచంలో ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడుతుంది. అంటే ఇతర కరెన్సీలు ఇంకా బలహీనపడుతున్నాయి అన్నమాట డాలర్ కంటే. అది సందర్భోచితంగా మారుతుంది. ఒకసారి డాలర్ బలపడటం, బలహీనపడటం అనే మాటలు. నిజానికి డాలర్ అంతర్గతంగా డొల్ అవుతుంది. గత అనేక దశాబ్దాలుగా విపరీతంగా ముద్రించబడటం వల్ల డాలర్ డొల్ అయిపోయి దానిలో శక్తి క్షీణించిపోతుంది. అది ఏ క్షణానైనా మిగతా దేశాలు కూడా, ప్రపంచంలో అనేక దేశాలు దాన్ని వదిలేయడానికి సిద్ధపడుతున్నాయి. కాబట్టి ఒక టిప్పింగ్ పాయింట్, అది ఒక క్వాలిటేటివ్ లీప్, ఒక టిప్పింగ్ పాయింట్ వచ్చినప్పుడు లాస్ట్ స్ట్రా ఆన్ ది బ్యాక్ ఆఫ్ ది క్యామెల్ లాగా డాలర్ పతనం ఒక్క రాత్రి వేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గోల్డ్కి చాలా స్కోప్ ఉన్న సందర్భంలో మనం ఈ సందర్భంలో ఉన్నాం. ఇప్పటికీ స్కోప్ ఉంది, ఇప్పటికే ఇంకా పెరిగి ఉండవలసిందనేది వ్యక్తిగతంగా నా అంచనా. కానీ ఏంటంటే డాలర్ని ఇతర కరెన్సీలతో పోల్చి రిలేటివ్గా అది బలంగా ఉన్నదాన్ని మనం అబ్సల్యూట్ బలంగా తీసుకుంటున్నాం. కాబట్టి సైకలాజికల్గా మనం గోల్డ్ విలువను పెరగకుండా మనకి తెలియకుండానే ఆగుతుంది అది. కానీ అలా కాకుండా సైకలాజికల్గా ఇతర కరెన్సీలతో పోల్చి డాలర్ని కాకుండా డాలర్ పరిణామ క్రమంలో దానికదిగా చూస్తే కనుక డాలర్ నిరంతరంగా బలహీనపడుతుంది. ఆ లెక్కన గోల్డ్ ఇంకా చాలా బలంగా ఉండాల్సింది. కానీ ఓవర్ టైం ఇది ఈ బలం, గోల్డ్ తాలూకు తొక్కిపెట్టబడ్డ బలం ఈరోజు ఏదైతే ఉందో అది డాలర్ కుప్పగులే సందర్భంలో అది బయటపడుతుంది అనేది నిజం. కాబట్టి ఇప్పుడు ఏ నెలలో కొనాలి, ఏ నెలలో కొనకూడదు అనేది కాసేపు పక్కన పెడితే ఈ రిలేటివ్గా డాలర్ బలహీనత ఉన్నది. కాబట్టి ఉదాహరణకి ఇవాళ ఫెడరల్ బ్యాంక్ మీటింగ్ ఉంది. వడ్డీ రేట్లు పెంచాలా వద్దా అనేది. బహుశా వడ్డీ రేట్లు పెరగవు అమెరికాలో, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి బాగున్నట్లుగా వాళ్ళకి కనపడుతుంది. కాబట్టి వడ్డీ రేట్లు పెరగకపోతే కనుక యథాతథ స్థితి కొనసాగితే అది బంగారానికి అనుకూలం. ఎందుకంటే వడ్డీ రేట్లు కనుక పెరిగితే డాలర్ బలపడుద్ది సాపేక్షంగా. ఎందుకంటే డాలర్ల సర్క్యులేషన్ తగ్గబోతుంది. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు రుణాలు తీసుకునేవాళ్ళు బ్యాంకుల నుంచి బయటికి ఫ్లో ఆఫ్ మనీ, కస్టమర్స్ కానీ ఇతర కార్పొరేట్లకు కానీ ఫ్లో ఆఫ్ మనీ తగ్గుద్ది. ఫ్లో ఆఫ్ డాలర్లు తగ్గినప్పుడు సప్లై తగ్గుద్ది డాలర్లది. ఆటోమేటిక్గా సప్లై తగ్గినప్పుడు డాలర్ బలపడ్డట్టుగా అనుకోవాలి. తక్కువ సరఫరాలో ఉంటే కనుక డాలర్ బలంగా ఉన్నట్టు. కాబట్టి వడ్డీ రేట్లు కనుక పెరిగితే డాలర్ల సరఫరా మార్కెట్లో తగ్గి డాలర్ బలపడుతుంది. కాబట్టి గోల్డ్ తగ్గుద్ది. కానీ ఇప్పటికిప్పుడు ఇవాళ వెన్స్డే, రేపు థర్స్డే ఈ మీటింగుల సందర్భంలో డాలరు వడ్డీ రేట్లు పెరిగే అవకాశం లేదు. కాబట్టి యథాతథ స్థితి కొనసాగి
బంగారం విలువ ఇదే మార్జిన్లో ఇలాగే కొద్ది కాలం పాటు అటు ఇటుగా కొనసాగే అవకాశం, డాలర్ ఒడిదుడుకులతో పాటుగా రోజువారీ దీంతో పాటు అది మారుతూ ఉంటుంది. కానీ ఏదో ఒక సందర్భంలో ముందు కాలంలో తొందరలోనే ప్రపంచవ్యాప్తంగా వేగంగా జరుగుతున్న పరిణామాల్లో డాలర్ కూలిపోయే సందర్భంలో ఈ మొత్తంగా తొక్కివేయబడ్డ బంగారం తాలూకు బలం కానివ్వండి, దాని స్వతహాగా ఉన్నటువంటి ఇది కానీ బయటికి రాక తప్పని స్థితి ఈరోజు ముందు కాలంలో ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ఈ రోజు కొనాలి, ఈ నెల కొనాలని చెప్పలేం. కానీ ఓవరాల్గా ఈ పరిధిలోనే దరిదాపుగా తిరిగాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దరిదాపుగా గోల్డ్ అదే డాలర్ బలహీనపడ్డ సందర్భంలో, అంటే ఉదాహరణకి రేపు పొద్దున కనుక అమెరికా వడ్డీ రేట్లు పెంచిన సందర్భంలో కనుక కొనుక్కోగలిగేటట్లయితే డాలర్ బలపడుద్ది. కాబట్టి ఆ సందర్భంలో బంగారం కొంత బలహీనపడే అవకాశాలు 2024లో మరోసారి అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుద్దనే అంచనాలు ఉన్నాయి. కాబట్టి దానికోసం ఎదురు చూసే అవకాశం. అయితే పెద్దగా ఏంటంటే పెద్ద అటు ఇటుగా మార్పులు ఉండవు. ఓవరాల్గా కొద్దిగా తగ్గినా మళ్ళీ పెరగటం అనేది ఓవరాల్ ట్రెండ్గా గోల్డ్కి ఉంటుంది. పాపారావు గారు ఎన్నో లేటెస్ట్ విషయాల మీద మీ డీప్ అనాలిసిస్ అనేది చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV బిజినెస్. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ నౌ. బాయ్.